Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. భారత్ డోజో యాత్రకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోతోందని ఓ వీడియో పోస్ట్ చేశారు. భారత్ డోజో యాత్రలో శిబిరాల దగ్గర మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్చుకున్న రాహుల్ ఆ వీడియోను షేర్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ జియు జిట్సు టెక్నిక్ ని ఉపయోగించి ప్రత్యర్థి ఆటగాళ్లను ఓడించడం ఇందులో కనిపించింది. భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ భారత్ డోజో యాత్రకు రెడీ అవుతున్నారు. త్వరలోనే డోజో యాత్ర రాబోతోందని వీడియో కూడా షేర్ చేశారు. ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో 2 దఫాలుగా దేశమంతా తిరిగారు రాహుల్. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఆ తరువాత మణిపూర్ నుంచి గుజరాత్ వరకు ఈ యాత్ర సాగింది. ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ ఆయన ముందుకు వెళ్లారు. న్యాయ యాత్రను తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వైపు నిర్వహించారు. ఆ యాత్ర సందర్భంగా తమ శిబిరాల దగ్గర జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్లకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు రాహుల్. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణనిచ్చేందుకు కేంద్రాలను డోజో అని పిలుస్తారు. త్వరలోనే భారత్ డోజో యాత్ర రాబోతోందని ప్రకటించారాయన. జోడో యాత్ర సమయంలో 1000 కిలోమీటర్లు ప్రయాణించామని, ఆ సమయంలో తమ శిబిరాల దగ్గర ప్రతిరోజు బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేసేవాళ్లమని రాహుల్ చెప్పారు. ఫిట్ గా ఉండేందుకు తాము ప్రారంభించిన యాక్టివిటీ తొందరగానే అందరికీ చేరువైందన్నారు. తాము బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒకచోటకు చేర్చిందని చెప్పారాయన. మెడిటేషన్, బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్, జపాన్ మార్షల్ ఆర్ట్స్, అహింసా పద్ధతితో ఘర్షణను పరిష్కరించే పద్ధతులు కలగలిసిన ఆర్ట్స్ ను యువతకు పరిచయం చేయడమే లక్ష్యంగా వాటిని నిర్వహించామన్నారు. ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించాలని, దయ, సురక్షితమైన సమాజం కోసం కావలసిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పోస్ట్ పెట్టారు రాహుల్. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జోడో న్యాయయాత్ర నాటి అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు రాహుల్. ఈ కళను అభ్యసించాలనే స్ఫూర్తి కొందరిలోనైనా కలగాలని ఆశించారు. ఈ వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ జియు జిట్సు టెక్నిక్ ని ఉపయోగించి ప్రత్యర్థి ఆటగాళ్లను ఓడించడం కనిపించింది. జియు జిట్సు అనేది బ్రెజిల్ మార్షల్ ఆర్ట్. దీనిలో ప్రత్యర్థిని పట్టుకోవడం ద్వారా నియంత్రించాలి. దీనిని బీజేజే అని కూడా అంటారు. కరాటే, బాక్సింగ్ లాగా ఇందులో ప్రత్యర్థికి దెబ్బ తగలదు. రాహుల్ గాంధీ కూడా జియు జిట్సులో బ్లాక్ బెల్ట్ హోల్డర్. గతంలో రాహుల్ గాంధీ సముద్రంలో ఈదుతూ ప్రదర్శించారు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది.